ఫిట్స్ లాగా వచ్చేసింది కొంచెం ఆ సౌండ్ వల్ల. పేషెంట్ చెప్పింది విన్నారు కదా, ఇలా కొంతమందికి జరగడంలో పేషెంట్ తప్పు కాదు, డాక్టర్ తప్పు కూడా కాదు. ఎపిలెప్సీ, యాంగ్జైటీ లేదా న్యూరల్ సెన్సిటివిటీ ఉన్న వారిలో ట్రీట్మెంట్ సమయంలో స్ట్రెస్ లేదా శబ్దం వల్ల బ్రెయిన్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ మారి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఒక మంచి డెంటిస్ట్ కేవలం పళ్ళను మాత్రమే కాదు, ట్రీట్మెంట్ కి ముందు తప్పకుండా పూర్తి మెడికల్ హిస్టరీ తీసుకోవాలి. పేషెంట్ కు ఫిట్స్ ఎప్పుడు వచ్చాయి, ఏ మందులు వాడుతున్నారు, ట్రీట్మెంట్ ని ఊహించుకుని స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా, ఇవన్నీ తెలుసుకోవాలి. అండ్ ఇలాంటి పేషెంట్స్ కి మార్నింగ్ టైం లో ఎక్కువ టైం తీసుకోకుండా స్మాల్ సిట్టింగ్స్ లో ట్రీట్మెంట్ ఇవ్వడం మంచిది. డ్రిల్లింగ్ సౌండ్ ఎక్కువగా వినిపించకుండా మ్యూజిక్ పెట్టడం లాంటి టిప్స్ యూజ్ అవుతాయి. అండ్ కొన్ని సందర్భాల్లో ఒకవేళ ఫిట్స్ వస్తే వెంటనే ఏం చేయాలి? ఫస్ట్ పానిక్ అవ్వకూడదు. ట్రీట్మెంట్ ఆపి నోట్లో అయిన ఇన్స్ట్రుమెంట్స్ అన్ని తీయాలి. పేషెంట్ ని నేలపై ఒకవైపు పడుకోబెట్టాలి. తద్వారా వాంతులు లేదా లాలాజలం ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా ఉంటుంది. ఆక్సిజన్ సపోర్ట్ ఇవ్వాలి. వైటల్స్ ఇంకా ఎయిర్వే చెక్ చేసుకోవాలి. అండ్ ఇదంతా జరిగేటప్పుడు స్టాఫ్ వెంటనే ఎమర్జెన్సీ హాస్పిటల్ కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయాలి. కానీ ఎమర్జెన్సీ హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడంలో లేట్ అవుతుంది, కానీ పేషెంట్ కండిషన్ సివియర్ గా మారుతుంది అన్నప్పుడు డయాజిపమ్ 5 to 10 mg IV ఇచ్చి హాస్పిటల్ కి రీచ్ అయిన వెంటనే అక్కడ ఉన్న స్పెషలైజ్డ్ డాక్టర్ కి ఇన్ఫార్మ్ చేయాలి. సో మీ ఆరోగ్యాన్ని అర్థం చేసుకునే డాక్టర్ దగ్గర డెంటల్ ట్రీట్మెంట్ పూర్తిగా సేఫ్. జాగ్రత్త, అవగాహన ప్రాణాలను రక్షిస్తుంది. సో వీడియో మీకు తెలిసిన వారికి షేర్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయండి. థ్యాంక్ యూ.